నేను రంజిత్ కుమార్. చూస్తున్నారు ఈరోజు ఆగస్టు 24వ తారీఖు మైసూరు మల్లిగా దూదేశ్వర బియ్యం ఆడించడం జరుగుతుంది. ఇంతకుముందు చింతలూరు సన్నాలు బియ్యం ఆడించాము. అయితే ఈ సంవత్సరం మైసూరు మల్లిగా దూదేశ్వర ఆడించడం ఇదే ఫస్ట్ అనమాట. అంటే 9 నెలలు పూర్తయింది. చాలామంది కస్టమర్లు మైసూరు మల్లిగా బియ్యం కోసం అడిగారు, కానీ వర్షాలు పడిన తర్వాత ఆడిస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడలేదు కాబట్టి 9 నెలలు పూర్తయిన తర్వాత, అంటే కోత కోసిన తర్వాత 9 నెలలని 2025 నవంబర్లో కోత కోయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 9 నెలలు పూర్తయింది. కస్టమర్ల కోరిక మేరకు మైసూరు మల్లిగా ధాన్యం మిల్లింగ్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ముందులూరు గ్రామంలోని యాగశ్రీ ఆంజనేయ రైస్ మిల్లు. చాలా బాగా మిల్లింగ్ నాకు సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు ఈ ధాన్యం అన్నీ కూడా మనయే. ఇవి దూదేస్తారు మైసూరు మల్లిగా చింతలూరు సన్నాల ధాన్యం కవర్లో కప్పెట్టి ఉన్నాయి. సంచులు కొత్తవి కొనడం జరిగింది ఈ సంవత్సరం. మన పేరు మీద కానీ సంచి ప్రింట్ చేయాలంటే చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది సెకండ్స్ సంచులు. ఇవి ఒక్క కుట్టు కూడా లేదు, చూస్తున్నారు కదా. ఇది 14 రూపాయలు పడిందండి సంచి. కమోడిటీస్ అన్నీ కూడా రేట్లు పెరిగినాయి. అయితే ఈ సంచుల్ని మనం తిరగేసి పట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంచులు చూసి మనం ఇప్పుడు ఈ ప్యాకింగ్ అనుకుంటారు, అలా కాకుండా వేద్దామని అనిపిస్తుంది. కానీ ఈ బయట పక్కన సంచులన్నీ కూడా కలర్ ఉన్నాయి, కొత్తది కలర్ వాసన వస్తుంది. కాబట్టి దీన్ని తిరగకుండా పట్టడం జరుగుతుంది ఈసారి. లోపలైతే వైట్ ఉంది, కానీ బయట పెయింట్ ఉంది. ఆ పెయింట్ వాసన బియ్యానికి పట్టచ్చు, లేదన్నా ఎక్కడన్నా తడి తగిలితే బియ్యం ఈ రంగు పట్టుద్ది అనమాట, కలర్ పట్టుద్ది. ఆల్రెడీ ఒకసారి ఈ ప్రాబ్లం ఫేస్ చేసాము. హైదరాబాద్ కస్టమర్లకు ఇచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్లో బస్సులో వేసినప్పుడు బియ్యంతో పాటు బస్సులో వేరే తడి పార్సల్ కూడా తీసుకెళ్ళడం, ఆ బియ్యం తడవటం, ఆ తడి తగలటం, ఈ కవర్కున్న కలరు బియ్యానికి అంటుకుని కలర్ మారింది. గ్రీన్ కలర్ సంచులు అప్పుడు గ్రీన్ కలర్ వచ్చిందని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని ఇదే రకంగా ప్యాకింగ్ చేసేయడం జరుగుతుంది. మొత్తం అన్నీ కూడా 3 టన్నుల బియ్యం ఆడిస్తున్నాం ప్రజెంట్. కస్టమర్ కోరిక మేరకు పూర్తి ముడి బియ్యం. ఇది పూర్తిగా ముడి బియ్యం అండి. మైసూరు మల్లిగా పూర్తి ముడి బియ్యం. ఒక 2 క్వింటాల ఆర్డర్ ఉంది. ఇది సపరేటర్ అంటారు దీన్ని. ధాన్యాన్ని బియ్యాన్ని వేరు చేస్తుంది సపరేటర్. ముడి బియ్యం ఫోన్ డైరెక్ట్గా పాలిష్ చేయట్లేదు కాబట్టి మీరు చూస్తున్నారు. ఇది ఇక్కడ బెల్ట్ తప్పించడం జరిగింది. ఫోన్ తిరగట్లేదు, డైరెక్ట్గా బియ్యం ఇక్కడ పడుతున్నాయి అన్నమాట. జల్లించి ఇందులో నూకలు కానీ దుమ్ము దోగర లేకుండా జల్లించిన బియ్యం మళ్ళీ ఎలివేటర్ ద్వారా డీస్టాల్లోకి వచ్చి డీస్టాల్లో చేయడం జరుగుతుంది. ఇదిగో ఇతను శేషు అండి, డ్రైవర్, మిల్లు డ్రైవరు. మనం ఎప్పుడు బియ్యం తీసుకొచ్చినా కానీ ఈయన త్వరితగతిన మనకు కావాల్సినట్టు మిల్లింగ్ చేసిస్తూ ఉంటాడు. తేజు హాయ్ చెప్పు, హాయ్ హాయ్. నేను కూడా సహాయం చేస్తాను, కొంచెం ఇబ్బందే. ఇంకో మనిషి లేడు. ఈయన ఓనర్ గారు
కిషోర్, ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్, అవతకు వైఎస్ఆర్. అయితే రైస్ మిల్ ఈయన వీళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి సొంతంగా చేసుకుంటారండి రైస్ మిల్ ఇది. అండి బీటెక్. బీటెక్ ఏంటంటే ఇంజనీరింగ్ ఏంటి? బీటెక్ ఏంటి? బీటెక్ బిఎస్సి. బిఎస్సి బిఎస్సి గ్రాడ్యుయేట్ అయినా కానీ వృత్తిరీత్యా రైస్ మిల్లోకి వచ్చారు. ఈ మెలకువలు తెలుసుకుని రైస్ మిల్లులో ఏ బెల్టులు పట్టులు అన్నీ మొత్తం అన్నీ తెలుసుకుని ఇంకా మిల్లింగ్ చేసుకుంటున్నారు. దీన్నే జీవనాధారం చేసుకున్నారు. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది.